ఏపీలో అంగన్వాడీలు కథం దొక్కారు. ఇవాళ తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బయలుదేరారు. ప్రభుత్వంతో తాడో పేడో తెలుసుకునేందుకు సిద్ధమైన అంగన్వాడీలు చలో విజయవాడకు భారీగా తరలి వెళ్తున్నారు. వారిని విజయవాడ రాకుండా ఆపే ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగా పోలీసులు ఎక్కడికక్కడ అంగన్వాడీలను అడ్డుకుంటున్నారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్స్లో నిలువరిస్తున్నారు. రైట్, ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర ఇస్తారు. సురేంద్ర, ఏం జరుగుతోంది? అంగన్వాడీలను ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎలా ఉంది సిచ్యువేషన్? అప్డేట్ చెప్పండి. ఈ రోజు అంగన్వాడీలు చలో విజయవాడకి పిలిపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే వాళ్ళని వెళ్ళకూడదంటూ కూడా ఆజ్ఞలు వచ్చిన పరిస్థితి. ఎమ్మెల్యేలే స్వయంగా అంగన్వాడీ టీచర్ని పిలిచి వార్నింగ్లు ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనతో పాటు అంగన్వాడీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. మేడం, ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి, ఏం చెప్తున్నారు? ప్రధాన డిమాండ్స్ ఈరోజు అంగన్వాడీల వేదన ఆవేదన మొత్తం ఒకే ఒక్కటి. ప్రధానంగా అంగన్వాడీ వర్కర్లకు ఇస్తుంది 11,500, హెల్పర్లు మినీలకు వస్తుంది 7,000 రూపాయలు మాత్రమే. ఈ వేదన ఆవేదన ఇప్పుడుది కాదు, 2019 నుంచి అంగన్వాడీలకి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి అని చెప్పేసి మేము ఆందోళన చేస్తా ఉన్నాం. ప్రభుత్వాలకి ఏమాత్రం చలనం లేదు. ఆ రోజు 42 రోజుల సమ్మెలో కూడా మాకు జూలైలో వేతనాలు పెంచుతామని చెప్పేసి ఆల్రెడీ మినిట్స్ ఇచ్చారు. ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మా టెంట్ల దగ్గరకు వచ్చి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తా ఉన్నారు. ఇప్పటికీ 19 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. ఈ 19 నెలల కాలంలో ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు ఇచ్చాం, ఐసిడిఎస్ మంత్రి వాళ్ళకి వినతి పత్రాలు ఇచ్చాం, ఉన్నతాధికారులకి వినతి పత్రాలు ఇచ్చాము. ఈరోజు మీ కనీసం మినిట్స్ కాపీ అయినా పరిగణలో తీసుకొని మమ్మల్ని చర్చలు పిలిచి వేతనాలు పెంచండి అని చెప్పేసి మాట్లాడుతున్న ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేదు. అందుకనే అనివార్యంగా ఈ ఫిబ్రవరి 23వ తారీఖు నుండి చాలా శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు చేసినా కూడా ప్రభుత్వం పట్టించుకోని కారణంగానే ఈరోజు వేలాది మంది అంగన్వాడీ మహిళలు ఈరోజు టెంట్లో కూర్చో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలి, చర్చించాలి, వెంటనే వేతనాలు పెంచాలి అనే డిమాండ్. పెంచేంత వరకు మా పోరాటం కొనసాగిద్ది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అన్ని కూడా చేసేసాము, అంగన్వాడీలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ హోంమంత్రి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్తులు. నిన్నటి రోజున ప్రకటన చేసినటువంటి హోమ్ మినిస్టర్ గారి ప్రకటన రాంగ్ ప్రకటన.